ప్రభుత్వంలో ఉన్నవాడు ఎవడైనా అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నోళ్ళు పంటలు ఎండబెట్టి కరెంట్ ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెడతారా? అది ఎన్నికల టైంలో. ఎన్నికల టైంలో పబ్లిక్ మీద వ్యతిరేకత వస్తే పబ్లిక్ ఓట్లు వేస్తారా? పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తారా? మరి సీఎం రేవంత్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలనుకుంటున్నారు. మరి కేసీఆర్ సాగు మాటలు చూస్తే గట్టినే ఉన్నాయి. నా మీద కోపంతో పబ్లిక్ రైతులకు పంటలకు నీళ్ళు ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు, రైతులు పంటలు ఏడుస్తుంటే కూడా పట్టించుకుంటలేడు అని ఒకలేడుపులు ఏడుస్తున్నారు కేసీఆర్. మరి నిజంగా ఆయనకు రైతుల మీద ప్రేమ ఉంటే అక్కడ పంటలేడిన రైతుల్ని కాదు పరామర్శించాల్సింది. నీళ్ళు ఎక్కడున్నాయి, ఏ ప్రాజెక్టుల నీళ్ళు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులకి నీళ్ళు ఎందుకు వదులుతలేరు అనేదానికి ఆ ప్రాజెక్టుల దగ్గర పోయేసి ఆ ప్రాజెక్టుల దగ్గర పోయి ధర్నాలు చేయరు మీరు. మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ పార్ట్నర్ కావచ్చు, ఇగో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ ఎన్ని నీళ్ళు, ఈ ప్రాజెక్ట్ ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఇక వదులుతలేరు రేవంత్ రెడ్డి సాబ్ అని చెప్పాను రే బాగుంటుంది. అంటే నీళ్ళు లేవు పోనీకి, ఎందుకంటే పోవాలంటే ధర్నా చేయండి, ఎడ పోయాలి, ప్రాజెక్టులలో నీళ్ళు లేవు. అవో ఎందుకు లేవు, రేవంత్ రెడ్డి సభ ఏం చేసిండు అని మళ్ళీ ఉల్టా మాట్లాడతారు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధమయ్యా? వర్షాకాలం మొదలైంది నువ్వు సీఎం ఉన్నప్పుడు, నీ టైమే వర్షాకాలం పూర్తయింది. డిసెంబర్ 7వ తారీఖు రిజల్ట్స్ వచ్చింది, సీఎం అయ్యాడు. 3వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి, 7వ తారీఖు సీఎం అయ్యాడు. అప్పటిదాకా పాలనంతా మీ చేతుల్లో ఉంది, ప్రాజెక్టులు మీ చేతుల్లో ఉన్నాయి. మరి నీళ్ళని ఏం చేయాలి? నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్ళని పొదుపుగా వాడాల్సింది. అరే పక్క రాష్ట్రానికి ఏపీకి కృష్ణా జలాలు పోతున్నాయి, ఆపినరా? కేఆర్ఎంబి ఎవడయా అని అడుగుతున్నారు. ఇప్పుడు కేఆర్ఎంబి ఎవరు అడ్డుకున్నారు? అడ్డుకురా మీరు? అడ్డుకోలేదు, మీరే కదా మొత్తం పట్టించుకున్నారు. ఏపీ సీఎం క్లియర్గా చెప్పింది జగన్ అసెంబ్లీలో, కేసీఆర్ సాబు కాబట్టి మనం నీళ్ళు ఇచ్చిందని. అంటే పక్క రాష్ట్రానికి నీళ్ళు దోచిపెట్టిందే మీరు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని న్యాయం చేస్తుండు, 100 రోజుల్లో రాష్ట్రం అన్యాయం అయిపోయిందని ఇప్పుడు బాధపడింది. అంటే రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుండ? అరే కనీసం మాట్లాడితే పెద్ద మనిషి ఒక 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ల పాటు ఎవరు తప్పు? నీళ్లు లేకపోతే తప్పు నీది. వర్షాలు పడ్డది నీ కాలంలో, వర్షాలు అయిపోయింది నీ కాలంలో, పంటలు పండించడానికి నువ్వు నీళ్ళు పొదుపు చేయాల్సింది పోయి నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి నీళ్ళు ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు. ఈ యాక్టింగ్లు అన్నీ బాగా తెలిసిపోయింది. నిన్న జనగామలో మీరు తిరిగిన దగ్గర మీ సోషల్ మీడియా ఎట్లా వీడియో తీసారు, ఎట్లా ఫోటో తీసారు, అన్నీ కూడా జనాలకు అర్థమైపోయినాయి. ఈ ఒగలేడుపులన్నీ కూడా ఎవ్వడు కూడా ఓట్లేడు, అది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు